హాయ్ అండి, వెల్కమ్ టు మీ చిన్నీస్ కిచెన్. నేను చేసిన వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. ఆల్ ఆప్షన్లో పెట్టుకుంటే నేను చేసే రెసిపీస్ అన్నీ మీ ఇంటికి ఫాస్ట్గా వచ్చేస్తాయి. ఇంక లేట్ చేయకుండా మన టాపిక్ స్టార్ట్ చేద్దామండి. ఈరోజు మన టాపిక్ ఏంటంటే వెజ్ మంచూరియా. ముందుగా ఒక బౌల్ తీసుకొని ఒక కప్ క్యాబేజ్ తురుమును వేసుకోండి. తర్వాత క్యాబేజ్ తురుము ఎంతైతే వేసుకున్నారో దాంట్లో సగం క్యారెట్ తురుమును వేసుకోండి. ఇప్పుడు ఒక స్పూన్ కారం వేసుకోండి. వేసుకుని బాగా మిక్స్ చేయండి. వాటర్ వేయకుండానే దాన్ని మిక్స్ చేయండి. ఎందుకంటే క్యాబేజ్లో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అది సరిపోతుందండి. మనం వాటర్ యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఒక స్పూన్ సాల్ట్, 4 స్పూన్ల కార్న్ఫ్లోర్, 4 స్పూన్ల మైదా వేసి బాగా మిక్స్ చేయండి. కన్సిస్టెన్సీ మరీ హార్డ్గా కాకుండా మరీ సాఫ్ట్గా కాకుండా సెమీ సాఫ్ట్గా ఉండేలా మిక్స్ చేసుకోండి. ఒకవేళ కార్న్ఫ్లోర్ మైదా తక్కువయ్యి వాటర్ కంటెంట్ ఎక్కువైతే అదొక స్పూన్ ఇదొక స్పూన్ వేసుకుంటూ కలుపుకోండి. కన్సిస్టెన్సీ ఇలా వచ్చేలా చూసుకోండి. వీటిని బౌల్స్లా చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టి ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం తయారు చేసుకున్న బాల్స్ని వేసి వేయించండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వాటిని తీసేసుకోండి. స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకొని చిన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి ముక్కలను వేసుకొని 1 నిమిషం పాటు వేయించండి. ఇలా వేగిన తర్వాత దాంట్లో ఒక 3 పచ్చిమిరపకాయలు తీసుకొని ఇలా క్రాస్ కట్ చేసుకొని వేసుకోండి. ఒక ఆనియన్ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసి అన్నింటినీ బాగా వేయించండి. ఆనియన్స్ ఇలా బాగా వేగేంత వరకు వేయించండి. ఇందులో మనకు కావాల్సిన సాసెస్ వేసుకుందాం రండి. దీంట్లో 1 కప్ గ్రీన్ చిల్లీ సాస్, 1 కప్ రెడ్ చిల్లీ సాస్, 1 కప్ టొమాటో సాస్, 1/2 కప్ సోయా సాస్ అండ్ 1/2 కప్ వెనిగర్, కొంచెం పెప్పర్ పౌడర్ వేసుకొని అన్నీ బాగా వేయించండి. అవి కొంచెం వేగిన తర్వాత 1 కప్ వాటర్ వేసి ఒకసారి వేయించండి. మంచూరియా వెట్గా కావాలి అనుకుంటే ఒక 1/2 కప్ వాటర్లో కొంచెం కార్న్ఫ్లోర్ మిక్స్ చేసి వేసుకొని బాగా మిక్స్ చేయండి. కన్సిస్టెన్సీ ఇలా అయిన తర్వాత మనం తయారు చేసి పెట్టుకున్న బాల్స్ని దాంట్లో వేసేసి ఆ బాల్స్ అనేవి ఆ గ్రేవీని బాగా అబ్జార్బ్ చేసుకునేలా హై ఫ్లేమ్లోనే వేయించండి. అది బ్లాక్గా అయినా పర్వాలేదు, హై ఫ్లేమ్లోనే టోస్ట్ చేస్తూ అలా వేయించండి. అవి మొత్తం 95% ఆ గ్రేవీని అబ్జార్బ్ చేసేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోండి. అంతేనండి, చాలా ఈజీగా మన మంచూరియా రెడీ అయిపోయింది. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసేయండి. నేను చెప్పిన విధానం మీకు నచ్చకపోయినా నా వీడియోలో ఏదైనా మిస్టేక్ ఉన్నా నాకు కామెంట్లో చెప్పండి. నేను దాన్ని సరి చేసుకుంటాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.